హలో! వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీకెప్పుడైనా సరే నువ్వు డెసిమల్స్ వాల్యూస్ హ్యాండిల్ చేసేటప్పుడు న్యూమరికల్ ఫార్మాట్‌లో ఉండే లేదా కరెన్సీ ఫార్మాట్‌లో ఉండే డెసిమల్ వాల్యూస్ ఉంటే, నీకు ఈ డెసిమల్ వాల్యూస్ వద్దు లేదా నియర్ బై రౌండ్ ఆఫ్ చేయాలంటే నువ్వు ఏ ఫంక్షన్స్ యూజ్ చేస్తావు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇందులో నువ్వు యాక్చువల్‌గా మెయిన్‌గా మనం వాడేది రౌండ్ ఫంక్షన్. బట్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంటీజర్ అనేది నీ డేటా యొక్క టైప్‌ని కన్వర్ట్ చేస్తది. బట్ స్టిల్ ఇంటీజర్ అంటే స్ట్రెయిట్ నంబర్ అన్నమాట. దాని డెసిమల్స్ ఎటువంటి డెసిమల్స్ ఉండవు. ఎటువంటి టెక్స్ట్ వాల్యూస్ ఉండదు. ఇది డైరెక్ట్‌గా ఇంటీజర్ నంబర్ అంటే పర్టిక్యులర్ నంబర్ అన్నమాట. 1, 2, 3 ఇలాగా 1.5 గాని, 2.3 గాని ఇలాంటి నంబర్స్ రావు. డెసిమల్స్ లేకుండా కన్వర్ట్ చేసేది ఇంటీజర్ అంటారు. అలాగే రౌండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్సెల్‌లో మీ ఏదైతే వాల్యూ ఉంటదో, ఈ వాల్యూని మీరు కన్వర్ట్ చేయాలంటే రౌండ్ అంటే ఇది నియర్ బై నంబర్‌కి రౌండ్ చేస్తది. సో, ఇప్పుడు 370 ఉంది కాబట్టి 0.32 ఉంది కాబట్టి 370 కన్వర్ట్ చేస్తది. మీరు రౌండ్ ఫంక్షన్ వాడడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మీరు నియర్ బై నంబర్‌కి రౌండ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నాకు 37,050 ఉంది. 0.75 ఉంది. నేను రౌండ్ చేయాలి. కానీ లాస్ట్ డిజిట్‌ని నేను రౌండ్ చేసుకోవాలి. 70 గాని, 80 గాని ఇలాగా. సో, నాకు ఎంటైర్ డెసిమల్సే లేకుండా కాదు. నాకు డెసిమల్ ఉండాలి. కానీ 1 డిజిటే ఉండాలి. అది 75 అంటే 8 అన్నట్టు రావాలి. అర్థమైందా? సో, అలాంటప్పుడు నువ్వు రౌండ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. మోర్ కంట్రోల్స్ నీ హ్యాండ్‌లో ఉంటాయి. రౌండ్ అప్ అంటే మీరు ఏ నంబర్‌నైనా సరే నియర్ బై నంబర్ కాకుండా అప్‌వర్డ్స్ మ్యాచ్ చేస్తదనమాట. ఇక్కడ 32,370 ఉందనుకో 32,371 అవుతది. ఎందుకంటే పాయింట్ 3 ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే రౌండ్ నంబర్‌కి ఇది రౌండ్ అప్ అవుతది. అలాగే రౌండ్ డౌన్ సేమ్. ఇక్కడ 32,370.32 ఉంది కదా! ఈ డౌన్‌లో ఏదైతే రౌండ్ వాల్యూ వస్తదో ఆ రౌండ్‌కి రౌండ్ అవుతది. సో, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫస్ట్ ఐఎన్‌టి ఇంటీజర్‌గా ఎలా కన్వర్ట్ చేస్తాం. సో, నేనిప్పుడు ఏమంటే డైరెక్ట్ ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే నీకేం లేదు. ఇది నియర్ బై ఏం పోదు. జస్ట్ ఈ డెసిమల్స్‌ని తీసేసి ఈ ఉన్న నంబర్‌ని చూపిస్తదంతే. ఎలాగో చూద్దాం. ఈక్వల్ టు ఐఎన్‌టి ఏ నంబర్ కావాలంటే నాకు ఈ నంబర్ కావాలి పర్టిక్యులర్ నంబర్. నేను ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని అంతే. ఫంక్షన్ చూసినారంటే ఇంతే. జస్ట్ నువ్వు నంబర్ సెలెక్ట్ చేసుకోవడం, క్లోజ్ చేయడం. ఎంటర్ కొట్టగానే చూసారా 32,700 అయింది. మీరు ఇలాగే డ్రాప్ చేసినప్పుడు మీకు నియర్ బై నంబర్ డెసిమల్స్ తీసేస్తదంతే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ నంబర్ 32,670.97 అంటే ఇది 671 రావాలి. కానీ 670 చూపిస్తాంది. సో, ఏంటంటే జస్ట్ డెసిమల్స్ వాల్యూని ఎలిమినేట్ చేసేస్తది. ఈ రౌండ్ ఫంక్షన్‌లో నీకేమంటే నీకు కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఎన్ని డిజిట్స్ వరకు నువ్వు రౌండ్ చేసుకోగలవు అనేది. సో, ఎలాగో చూద్దాం. సో, నాకిప్పుడు ఫంక్షన్ నేను యూజ్ చేస్తా. రౌండ్ అనగానే ఇక్కడ వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఏ నంబర్‌ని మీరు రౌండ్ అప్ చేయాలనుకుంటున్నారో. సో, నేను ఈ నంబర్‌ని రౌండ్ అప్ చేయాలనుకుంటున్నా. జీ2లో ఉన్న వాల్యూని. కామా ఎన్ని డిజిట్స్‌కి రౌండ్ అప్ చేయాలనుకుంటున్నా. నాకు ప్రస్తుతానికి డెసిమల్ తర్వాత నంబరే వద్దనుకుంటే నేను 0 ప్రెస్ చేసి క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేస్తా. సో, చేయగానే నాకు ఎటువంటి డెసిమల్స్ ఉండవు. కానీ నెక్స్ట్ నంబర్‌కి రౌండ్ అప్ అయింటది. సో, ఇక్కడ చూడండి 32,670.97 ఇదొచ్చేసి మీరు ఇంటిజర్ వాడితే 32,670 వచ్చింది. 0.97ని ఎలిమినేట్ చేస్తుంది. బట్ ఇక్కడేం చేసిందంటే ఇది నియర్ బై నంబర్‌కి రౌండ్ అప్ చేసింది. అర్థమైందా? అలాగే నాకిలా కొన్ని డౌన్ కూడా అవుతాయి. ఇప్పుడు మీరు చూసారంటే 32,370.32 కానీ ఇది డౌన్ చేసింది నాకు వాల్యూ. 32,370 చూపించింది. 32 డెసిమల్స్‌ని తీసేసింది క్లియర్‌గా. అంటే నియర్ బై నంబర్‌కొచ్చేసింది. నాకలా వద్దు. పాయింట్ తర్వాత ఏ నంబర్ ఉన్నా సరే దాని తర్వాత వచ్చే వాల్యూ కావాలంటే రౌండ్ అప్ యూజ్ చేయొచ్చు. సో, ఈజ్ ఈక్వల్ టు రౌండ్ అప్. ఈ రౌండ్ అప్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని మీ జీ2లో ఉన్న వాల్యూని సెలెక్ట్ చేసుకొని, నాకు డిజిట్ తర్వాత ఏమొద్దు. నాకు జస్ట్ ఫ్లాట్ రౌండ్ అప్ కావాలనుకుంటే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. సో, చూసారా? నాకు పాయింట్ తర్వాత ఉన్న నంబర్‌ని నెక్స్ట్ నంబర్‌కి రౌండ్ అప్ చేసింది ఇది. సో, ఇలా రౌండ్ అప్ అవుతుంది. మీరు ఏ నంబర్ తీసుకున్నా కూడా నెక్స్ట్ నంబర్‌కి ఇది నియర్ బై చూడదన్నమాట. నెక్స్ట్ నంబర్‌కి రౌండ్ అప్ అయిపోద్ది. రౌండ్ వచ్చేసి నియర్ బై చూస్తది. ఐదర్ నెక్స్ట్ డిజిట్స్‌కా లేదా బిఫోర్ డిజిట్‌కి దగ్గరలో ఉంటే ఎలా ఉంటే అలా రౌండ్ అప్ చేస్తది. బట్ రౌండ్ అప్ వచ్చేసి ప్రతిసారి ఈవెన్ పాయింట్ 1 ఉన్నా కూడా అది నెక్స్ట్ నంబర్‌కెళ్ళిపోతది. నెక్స్ట్ రౌండ్ డౌన్. డౌన్ అంటే నీకు ప్రతిసారి అప్ పోకూడదు. డౌన్ వచ్చేయాలి. ఇప్పుడు నేను ఎవరికైనా అమౌంట్ ఇయ్యాలనుకుంటున్నా. బట్ నాకు పైసలతో అవసరం లేదు. ఓన్లీ ఈ ఫస్ట్ డిజిట్స్ నంబర్స్ మాత్రమే నేను ఇయ్యాలనుకుంటున్నా అంటే నువ్వు ఈ నంబర్స్‌ని తీసేయొచ్చు రౌండ్ డౌన్. డైరెక్ట్‌గా ఈజ్ ఈక్వల్ టు రౌండ్ డౌన్
డబుల్ క్లిక్ చేసి ఆ ఫార్ములాని సెలెక్ట్ చేసుకొని, మీ నెంబర్ ఏ వాల్యూ ఏ సెల్‌లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, కామా పెట్టి ఎన్ని డిజిట్స్ కావాలి నీకు? సపోజ్ నీకు 1 డిజిట్ వరకు కన్సిడర్ చేస్తావా? లేదా 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తావా? లేదంటే డిజిట్సే కన్సిడర్ చేయమన్నది నీ ఇష్టం. సో, నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేయను కాబట్టి 0 కొట్టి ఎంటర్ కొడతా. సో, నాకు రౌండ్స్ ఏమీ రాలేదు. సో, నాకిక్కడ ఎక్కడ గాని రౌండ్స్ లేవు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెసిమల్స్ పెంచినా కూడా నాకన్నీ 0, 0, 0 అనే చూపిస్తాయి. అదే రౌండప్‌లో నాకు 1 డిజిట్ మాత్రం రౌండప్ అవ్వాలి అంటే నేనేం చేస్తా అంటే ఇక్కడ ఫార్ములాలో ఇది డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో, నాకు రౌండప్ కావాలి. ఇక్కడ 32 ఉందనుకో 33 బదులు 4 వచ్చేయాలి. ఇక్కడ 46 ఉంటే 5 రావాలి నాకిక్కడ. 97 ఉంటే 0 వచ్చేస్తది. ఈ నంబర్ పెరిగిపోవాలి. 671 వచ్చేయాలి. అలా 1 డిజిట్ అప్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు రౌండప్ ట్యాబ్ అన్న కొట్టి డబుల్ క్లిక్ అన్న క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఫంక్షన్. ఇక్కడ మీకు మీ సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని నాకు 1 డిజిట్ కావాలి. సో, అప్పుడు క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ 1 డిజిట్‌కి వచ్చేస్తుంది. నియర్ బై నంబర్‌కి వచ్చేస్తుంది. పాయింట్ తర్వాత ఉన్న నియర్ బై నంబర్‌కి అన్నీ రౌండ్ అప్ అయిపోతాయి. సో, ఇక్కడ చూస్తే 370.32 ఉంటే 370.40 అయింది. నియర్ బై నంబర్‌కి 1 డిజిట్ తర్వాత 0 అయింది. సో, 46 ఉండేది 50 అయిపోయింది. 97 ఉండేది 0 అయింది. ఇక్కడ 1 అయిపోయింది. సో, 13 ఉండేది 20కి పోయింది. 75 ఉండేది 80కి వచ్చింది. సో, ఇలా నువ్వు కంట్రోల్‌లో వాడుకోవచ్చు. అర్థమైందా? ఇంటిజర్ అంటే ఏంటి? రౌండ్ అంటే ఏంటి? రౌండ్ అప్ అంటే ఏంటి? రౌండ్ డౌన్ అంటే ఏంటి? సో, మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ రౌండ్‌లో గూడా నాకు 2 డిజిట్స్ కాదు 1 డిజిట్‌కి మాత్రమే రౌండ్ అవ్వాలి. ఎలా అవుతుందనేసి మీరు ట్రై చేయండి. అర్థమైందా? థాంక్ యూ అండి.